ఫస్ట్ కే మల్టీ స్టారర్ అనే విషయం అందరికీ తెలుసు. అందులో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ కూడా ఉన్నప్పుడే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా మరో ముగ్గురు స్టార్స్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత? ప్రభాస్ కమల్ కాకుండా కల్కిలో ఉన్నదెవరు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సలార్ సక్సెస్ తో ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు ప్రాజెక్ట్ కే పైనే ఉంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మే 9న విడుదల కానుంది. వైజయంతి మూవీస్ కు అది లక్కీ డేట్. మహానటితో పాటు జగదేక వీరుడు అతిలోక సుందరి అదే తేదీన విడుదలై సంచలన విజయం సాధించాయి. దాంతో ప్రాజెక్ట్ కేను కూడా అదే రోజు తీసుకొస్తున్నారు. ప్రాజెక్ట్ కే షూటింగ్ వేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇది కూడా విజువల్ వండర్ గానే వస్తోంది. ఇదిలా ఉంటే కల్కిలో ప్రభాస్ కాకుండా మరో 4 స్టార్స్ కూడా నటిస్తున్నారు. అందులో కమల్ హాసన్ పేరు అధికారికంగా చిత్ర యూనిట్టే ప్రకటించారు. ఇప్పటికే ఈయన సెట్లో జాయిన్ అయ్యారు కూడా. ప్రభాస్, కమల్ కాకుండా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ కేలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జనవరి 11న ఈయనకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ గత చిత్రం మహానటిలో దుల్కర్ హీరోగా నటించారు. అలాగే విజయ్ దేవరకొండ సైతం ప్రాజెక్ట్ కేలో భాగమవుతున్నారు. గతంలో నాగ్ అశ్విన్ 2 సినిమాల్లోనూ విజయ్ నటించారు. తనకు ఎవడే సుబ్రహ్మణ్యంతో బ్రేక్ ఇచ్చినందుకు మహానటిలో నటించారు విజయ్. అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ కేలోనూ భాగమవుతున్నారు. జనవరి 16న విజయ్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నాని సైతం కీ రోల్లో నటించబోతున్నారు. ఈయనకు నాగ్ అశ్విన్తో మంచి రిలేషన్ ఉంది. మొత్తానికి తన హీరోలందర్నీ కల్కిలో కలిపేస్తున్నారు నాగి. మరి ఈ మెగా మల్టీస్టారర్ ఎలా ఉండబోతోందో చూడాలిక.